నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజ్యాంగం మనకు కల్పించిన అత్యంత బలమైన ఆయుధం భావ ప్రకటన స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛకు ఒక సామాజిక బాధ్యత ఉంటుందన్న కనీస స్పృహను నేటి రాజకీయ సమాజం కోల్పోతోందా? విమర్శకు విద్వేషానికి మధ్య ఉన్నటువంటి సన్నని గీతను కొందరు ఉద్దేశపూర్వకంగానే చెరిపేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సగటు పౌరుడికి ఈ ప్రశ్నలే ఎదురవుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక ఏకంగా కోట్లాది మంది ఆరాధించే హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పసిపిల్లల క్యారెక్టర్లను సోషల్ మీడియాలో రోడ్డుకీడ్చడం, ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే? శ్రీరాముడిపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్పై ఏకంగా ఉపా చట్టం ప్రయోగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ప్రభుత్వాలను అస్థిరపరచడానికి మత కల్లోలాలను ఆయుధంగా వాడుకున్నట్లే ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములాను అప్లై చేస్తున్నారా? అసలు ప్రశ్న రావణ్ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ అయితే మాజీ సీఎం జగన్ ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? గొడ్డలి పార్టీ నేతలే ఫండింగ్ ఇచ్చి మరీ ఈ దుష్ప్రచారం చేయిస్తున్నారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనుకున్నటువంటి అసలు కుట్ర ఏంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ప్రభుత్వ విధానాలను, నాయకుల నిర్ణయాలను విమర్శించడం తప్పు కాదు. కానీ ఆ ప్రశ్నించే ముసుగులో ఒక వర్గం మనోభావాలను దారుణంగా గాయపరచడం ఇప్పుడు ఒక వికృత ధోరణిగా మారిపోయింది. హిందూ దేవుళ్లను కించపరచాలని రాజ్యాంగంలో ఏ నిబంధన చెబుతోంది? ఏ మతాన్ని కించపరిచినా తప్పే. కానీ ఒక్క హిందూ దేవుళ్ల విషయంలో మాత్రం ఏది పడితే అది మాట్లాడొచ్చా అన్న సగటు హిందూ ఆవేదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ప్రశ్న రావణ్ లాంటి వ్యక్తులు రాముడిపై, హిందూ దేవుళ్లపై చేసిన కామెంట్స్ను ఏ నాగరిక సమాజమైనా సమర్థించగలదా అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. నటుడు ప్రకాష్ రాజ్, ప్రశ్న రావణ్, భైరి నరేష్ లాంటి వాళ్లు హిందూ దేవుళ్లను, ఆచారాలను పదే పదే విమర్శిస్తుంటారు. పైగా దాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛగా సమర్థించుకుంటారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే తమ స్వేచ్ఛపై దాడి జరుగుతోందని, దేశంలో అసహనం పెరిగిపోయిందని వాదిస్తారు. హిందూ దేవుళ్లను విమర్శించడాన్ని, సనాతన ధర్మాన్ని తప్పుపట్టడాన్ని సెక్యులరిజం అనే కోణంలో చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలే ఇప్పుడు సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక వర్గం మనోభావాలను పదే పదే దెబ్బతీయటం ద్వారా సమాజంలో అశాంతిని రగిల్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అన్నప్పుడు శిక్షలు కూడా సమానంగానే ఉండాలి. మెజార్టీ వర్గం మనోభావాలు పదే పదే దెబ్బతింటున్నప్పుడు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించక తప్పదు. ఈ నేపథ్యంలోనే దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్పై ఏకంగా ఊపా చట్టం కింద కేసు నమోదు చేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని సృష్టించే శక్తులకు ఈ ఊపా చట్టం ప్రయోగం ఒక బలమైన హెచ్చరిక అని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హద్దులు దాటితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న స్పష్టమైన సందేశాన్ని కూటమి ప్రభుత్వం ఈ కేసు ద్వారా ఇచ్చింది. హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ విద్వేష రాజకీయాలను పక్కా ప్లాన్తో ఏపీలోకి ఇంజెక్ట్ చేయడం మరో ఎత్తు. గతంలో రాజకీయ స్వార్థం కోసం, ప్రభుత్వాలను పడగొట్టడం కోసం మత కల్లోలాలను సృష్టించిన చీకటి చరిత్రలు మనం చూసాం. సరిగ్గా ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములాను అప్లై చేయాలని చూస్తున్నారా? ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందా? ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి చూద్దాం. గత రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అధికార దాహంతో రగిలిపోయే కొందరు నాయకులు
ప్రభుత్వాల్ని పడగొట్టడానికి మతకల్లోలాలను ఒక ఆయుధంగా వాడుకున్న సందర్భాలు అనేకమున్నాయి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతలను సమస్యను సృష్టించి తమ ద్వారా పాలకుల్ని గద్దెదించాలనేది ఆ శక్తుల వ్యూహం. ఇప్పుడు సరిగ్గా అదే కుట్ర ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రజల మధ్య దూరం పెంచేలా, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా ఉద్దేశపూర్వకంగానే కొందరు ఈ కామెంట్స్ చేస్తున్నారన్నది సుస్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా అభివృద్ధిపరంగా ఎదుర్కోలేక ఇప్పుడు మత విద్వేషాల ఫార్ములాను ఏపీ రాజకీయాల్లోకి చొప్పిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. దేశంలో ప్రధాన రాజకీయ పక్షాల ఎజెండా ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుసు. అందుకే ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి కొన్ని అదృశ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి శక్తులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ప్రభుత్వాన్ని అస్థిరపరచడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడమే లక్ష్యంగా ఈ ఎపిసోడ్ నడుస్తోందన్నది నిర్వివాదాంశం. ఎవరి దేవుడు వారికి ఆరాధ్యం. మరో మతాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, హిందూ ఆచారాల పరిరక్షణ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం తర్వాత ఆయన వాయిస్ మరింత పెరిగింది. బహుశా అందుకే పవన్ కళ్యాణ్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారా? సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇలాగే దాడులు జరుగుతాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు ఏపీలో బలంగా నడుస్తోంది. ధర్మాన్ని రక్షించే వారిని మానసికంగా దెబ్బతీయాలనే కుట్ర ఇందులో దాగి ఉందన్నది సుస్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్పై రాజకీయంగా పోరాడలేక ఆయన వ్యక్తిగత జీవితంపై, కుటుంబ సభ్యులపై దాడి చేయటం కొందరికి అలవాటుగా మారిపోయింది. రాజకీయాలకు, పబ్లిక్ లైఫ్కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకరంగా మాట్లాడటం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ కాదు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వికృత మనస్తత్వాన్ని ఉపేక్షిస్తే సమాజానికే ప్రమాదమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యులను, పసిపిల్లలను టార్గెట్ చేయడం ఏ రకమైన రాజకీయం? రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని చిన్నారులపై అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని ఏ సమాజం హర్షిస్తుంది? ఉపా చట్టం కింద బుక్ అయిన ప్రశ్న రావణ్, అలాగే జర్నలిస్ట్ కేవీఆర్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే వైసీపీ అధినేత జగన్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? లెట్స్ కంటిన్యూ. దేవుళ్లపై, నాయకుల కుటుంబాలపై అసభ్యకర పోస్టులు పెట్టిన ప్రశ్న రావణ్, జర్నలిస్టు కేవీఆర్ లాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్పై ఏకంగా ఊపా చట్టం ప్రయోగించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అయితే ఇక్కడే ఏపీ రాజకీయాల్లో ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అరెస్టులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వారిని వెనకేసుకురావటం ఏంటన్న చర్చ మొదలైంది. హిందూ దేవుళ్లను కించపరిచిన వారిని, పసిపిల్లలను దూషించిన వారిని ఒక ప్రధాన ప్రతిపక్ష నేత వెనకేసుకురావటం ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా గొడవలు సృష్టించి, అలజడి రేకెత్తించి లబ్ధి పొందాలని చూస్తున్నది ఎవరు? ఎవరి ప్రయోజనాల కోసం ఈ సోషల్ మీడియా శక్తులు పనిచేస్తున్నాయి అన్న అనుమానాలకు జగన్ రియాక్షన్ మరింత బలం చేకూర్చినట్లు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తప్పు చేసిన వారిని సమర్థిస్తే
ఆ తప్పును పరోక్షంగా ప్రోత్సహించినట్లే అవుతుందన్న బేసిక్ లాజిక్ను వైసీపీ నాయకత్వం మిస్ అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాల్లోకి మతాలను, కుటుంబాలను లాగటం వెనుక ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ పనిచేస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అరెస్టులు జరిగిన వెంటనే వైసీపీ శిబిరం నుంచి వస్తున్న రియాక్షన్స్ చూస్తుంటే ఈ సోషల్ మీడియా ట్రోల్స్కు ఆ పార్టీకి మధ్య ఉన్న లింక్ ఏంటన్నది ప్రజలకు అర్థమవుతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విద్వేషాలను వెదజల్లేవారిని రక్షించుకునే ప్రయత్నం చేయడం ద్వారా వైసీపీ తనకు తానుగా మరింత డ్యామేజ్ చేసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరెస్టులపై జగన్ రియాక్ట్ అయిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఎంటర్ అవడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వెనక దేవుళ్లపై జరుగుతున్న దాడుల వెనక ఉన్నటువంటి అసలు కుట్రను చంద్రబాబు బయటపెట్టారు. గొడ్డలి పార్టీ నేతలే ఫండింగ్ ఇచ్చి మరీ ఈ దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ బాబు చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్లో సెగలు రేపుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అరాచకాల వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డల పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై, నాయకులపై దుష్ప్రచారం చేయిస్తున్నారని అంటూ ఆయన పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేశారు. డబ్బులిచ్చి మరీ బూతులు తిట్టించే సంస్కృతికి ఏపీలో తెరలేపారని ఆయన మండిపడ్డారు. ఒక వ్యవస్థగా ఏర్పడి పెయిడ్ ఆర్టిస్టులతో ఈ విద్వేషం ప్రచారం చేయిస్తున్నారని ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టారు. తనపై పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేందుకు, వ్యక్తిగత దాడులు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు, యూట్యూబ్ ఛానళ్లకు ఫండింగ్ ఇస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఓపా చట్టం కింద అరెస్ట్ అయిన ప్రశ్నారావణ్, అలాగే కేవీఆర్ లాంటి వాళ్లు కేవలం పావులు మాత్రమేనని, వారి వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సూత్రధారులు వేరేవారు ఉన్నారని స్పష్టమవుతోంది. రాజకీయ ఉనికి కోసం మతాలను, కుటుంబాలను వాడుకుంటున్నారన్నది కూటమి నేతల ప్రధాన ఆరోపణ. ఈ ఫండింగ్ నెట్వర్క్ను పూర్తిగా ఛేదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా భావ ప్రకటనా స్వేచ్ఛకు ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ రేఖ దాటి దేవుళ్లను దూషించినా, పసిపిల్లలను టార్గెట్ చేసినా చట్టం చూస్తూ ఊరుకోదు. ఏపీలో మత విద్వేషాలు రగల్చి శాంతి భద్రతల సమస్య సృష్టించి తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్న శక్తుల ఆటలు ఇక సాగవని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తే ఆ బురద వెనకేసుకొచ్చిన వారికి కూడా అంటుకుంటుందన్న బేసిక్ లాజిక్ను రాజకీయ పార్టీలు మర్చిపోకూడదు. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా వార్ సరికొత్త మలుపు తిరిగినట్లు సుస్పష్టమవుతోంది. స్వేచ్ఛ అనేది ఇతరుల మనోభావాలను గౌరవించినప్పుడే దానికి నిజమైన అర్థం, పరమార్థం ఉంటుంది. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలి, కానీ కోట్లాది మంది ఆరాధించే దేవుళ్లను కించపరిచే హక్కు, పసిపిల్లల క్యారెక్టర్లను రోడ్డుకిచ్చే హక్కు ఏ రాజ్యాంగం ఇవ్వలేదు. దీన్ని భావప్రకటన స్వేచ్ఛ అని అనరు, సామాజిక బాధ్యతారాహిత్యం అంటారు. అందుకే హద్దులు దాటిన వారి మెడకు ఉపాచట్టం ఉరితాడులా బిగుసుకుంటోంది. మత కల్లోలాలు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రలకు కాలం చెల్లింది. ఇలాంటి శక్తులకు ఫండింగ్ ఇచ్చి వారు అరెస్ట్ అయితే గగ్గోలు పెడుతున్న రాజకీయ నాయకుల అసలు ఉద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారు. దేవుళ్లతో, పసిపిల్లలతో రాజకీయం చేయాలని చూస్తే అంతిమంగా ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదన్నది చరిత్ర చెప్తున్న సత్యం.